ఓకే ఓకే. దేవనామానికి వందనాలు. లైవ్ లో ఉన్నటువంటి దైవజనులందరికీ వందనాలు. ఈ పూట ఓకే సార్. ఓకే. దేవుని వాక్కులు విడుదలవుట కొరకై ఎన్నికలేడమైనటువంటి వాడు నన్ను దేవునికి పరుచుకున్నాడు కనుక దేవునికి మహిమ. గత వారంలో దైవజనుడు అబ్రహాం పాస్టర్ గారు మాట్లాడారు. ఉపవాస ప్రార్థన గురించి ఆయన మాట్లాడాడు. సొంతగా దైవజనులమైన మనము సొంత ప్రార్థనలో మోకాళ్ళ ప్రార్థన అనుభవం, ఉపవాస ప్రార్థన అనుభవం, కన్నీటి ప్రార్థన అనుభవంతో ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళగలము. అదేవిధంగా మన తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, తమిళనాడులో కానీ, వివిధ రాష్ట్రాలలో, దేశాలలో ఉన్నటువంటి దైవజనులు మనకు మాదిరిగా ఏసన్న గారు కానీ, బ్రదర్ భగత్ సింగ్ గారు కానీ, దినకరణయ్య గారు కానీ, బిల్లీ గ్రహం గారు కానీ, రేనాల్ బోంకే గారు కానీ, వీరందరూ మన జీవితాల్లో మాదిరిగా కనపడతారు. హల్లెలూయా. అదే విధంగా మన ప్రార్థన జీవితంలో ఎదుగుదల కొరకై బైబిల్ గ్రంథంలో నుంచి కూడా కొంతమందిని ఈరోజు మనం మాదిరిగా కొంతమంది వ్యక్తులను పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. మన దైవజనంలో, మన దైవలో ఉన్నటువంటి దైవజనంగంగా ఉన్నటువంటి మనమందరము కూడా ఒక మాదిరి జీవితాలుగా జీవించాలనే ఆశతోని బైబిల్లో ఉన్నటువంటి భక్తులను లేదా ప్రవక్తలను లేదా అదేవిధంగా దైవజనులను కానీ కొంతమంది తీసుకొని మాట్లాడాలని ఇప్పుడు నేను ఆశపడుతున్నాను. మరి ముఖ్యంగా ఆదికాండము 12వ అధ్యాయము తీసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటది. దైవజనులు తీసిన వాళ్ళు చదివి పెట్టవలసిందిగా ప్రభు పేరిట వారిని మనం చేస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. హల్లెలూయా. అదే విధంగా చూసినట్లయితే అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నాం. అదే వచనాన్ని ఇక్కడ మనకు రిపీట్ అవుతా ఉంటే చూద్దాము. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 2వ వచనం చదివిపెట్టాడు. ఓకే. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరు తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. చాలు. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తాం. ప్రియమైన దైవజనాంగమా, దైవ సేవకులారా, ఈరోజు దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నవి మనకు మూల పురుషుడైనటువంటి ఒక అబ్రహాం. ఇక్కడ చూసినట్లయితే క్రైస్తవులకు గాను మూల పురుషుడు గాను, అదే విధంగా ముస్లింలకు మూల పురుషుడు గాను, యూదులకు మూల పురుషుడు గాను అబ్రహాం గారు ఉన్నారు. హల్లెలూయా. ఈయన క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితము ఈయన ఎక్కడి నుండి బయలుదేరాడు అంటే, ఇక్కడ సహోదరులారా, తండ్రులారా వినుడి. పితరుడైన అబ్రహాము అహరోనులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు తనకి ప్రత్యక్షమాయను. మెసొపొతామియా అనే ప్రాంతం. హల్లెలూయా. మెసొపొతామియా అనే దేశము, ఒక ప్రాంతము ఎక్కడ ఉంది ఇంతగా మెసొపొతామియా అనేది? మన భారతదేశంలో చూసినట్లయితే మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఆసియా ఖండములో గాని 7 ఖండాలలో గాని 7 నాగరికతలుగా విలసిల్లినట్టుగా
ఆధారాలు మనకు కనపడతాయి. ఒకటి మెసపటోనియా నాగరికత, సింధు నాగరికత, గ్రీకు నాగరికత, అదేవిధంగా చైనా నాగరికత అని ఇలాంటి నాగరికతలు మనకు విలసిల్లినట్టుగా చెప్తాము. ఇంతకీ మెసపటోనియా ఎక్కడుంది? ఈ మెసపటోనియా ఏ ప్రాంతంలో ఉన్నది? ఈ మెసపటోనియా లోని ఎక్కడ నివసించాడు? మెసపటోనియా అనే ప్రాంతము ఇరాకు దేశంలోని బాగ్దాద్ పట్టణానికి, ఇరాకు దేశంలోని బాగ్దాదు దానికి రాజధానిగా ఉంది. రాజధానిగా ఉన్నటువంటి బాగ్దాద్ కు 72 కిలోమీటర్ల దూరములోని ఉన్నటువంటి ప్రాంతమే అబ్రహాము గారు ఉన్నటువంటి ఒక ఊరు. ఆయన నివసించినటువంటి ప్రాంతం పేరు ఊరు. ఆ ఊరులో నుండి దేవుడు, ఇక్కడ మనం ఆదికాండంలో చదువుకున్నట్టుగా, ఆదికాండం 12వ అధ్యాయం 1లో చదువుకున్నట్టుగా, యెహోవా నీవు లేచి, యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి యొద్ద నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి యొక్క మాటను మనం వినేవారమై ఉండాలి. ఎక్కడి నుంచి బయలుదేరమంటున్నాడు? నీవు లేచి, ఎక్కడ ఉన్నావు? అక్కడ అబ్రహాము గారు ఎక్కడున్నాడు ప్రజెంట్ అంటే ఊరు అనేటువంటి పట్టణంలో ఉన్నాడు. ఆ ఊరు అనే పట్టణంలో దాదాపు పెద్దగా ఉంది. దాంట్లో ఒక 3000 జనాభాగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నుండి దేవుడు ఆయనతో ప్రత్యక్షతం అయ్యాడు. ఇక్కడ యాక్ట్ లో 7వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆయన మెసపతోనియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమైన, మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనట్టుగా వాక్యం మనకు సెలవిస్తున్నది. అబ్రహాముకు యెహోవా 7 మారులుగా ప్రత్యక్షమైనట్టుగా మన బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నది. కనుక అబ్రహాము అంతకుముందు ఏం చేసేవాడు? అబ్రహాం యొక్క విధి విధానాలు ఏంటంటే, అబ్రహాము తన తండ్రి గారైన చేసినటువంటి ఒక బొమ్మలను సంతలోని, ఊర్లలోని, ఆయా ప్రాంతాలలో తీసుకెళ్లి అమ్ముకొని వచ్చేవాడుగా ఉంటున్నాడు. అబ్రహాం తన యొక్క తండ్రి యొక్క చేసినటువంటి పాత్రలను, మట్టి పాత్రలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క రాష్ట్రాలలో గాని, గ్రామాలలో గాని, వివిధ మండలాల్లో గాని చూసినట్లయితే కొన్ని విగ్రహాలను బయట పెట్టి సంతల్లో అమ్ముతున్నారు. వాటిని తీసుకొని వచ్చి వారు పూజించేవారు గనక ఆనాడున్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు అమ్మేటువంటి ఒక విగ్రహాలను తీసుకునేవారు. కనుక అప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నీవు లేచి నీ దేశమును విడిచి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి నువ్వు బయలుదేరమంటున్నాడు. కనుక దేవుడు చెప్పిన మాట మనం వినేవారంగా ఉన్నామా లేదా మన జీవితంలో చూసుకోవాలి. మన పరిచర్యలో ఉన్నప్పుడు మోకాళ్ళ ప్రార్థన అనుభవం మనకున్నది, కన్నీటి ప్రార్థన అనుభవం మనకున్నది, అనేకులకు రోదన చేసేటువంటి అనుభవం మనకున్నది, ఉపవాస దినాల అనుభవం మనకున్నది. కానీ మాదిరికరమైన జీవితం మనకున్నదా లేదా మనం ఒక్కసారి చూసుకోవాలని ఈ పూటకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాదిరికరమైన జీవితము మనము కట్టబడే వారముగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయములో 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండుము, నీకును నాకును మధ్య నా నిబంధనను నియమించింతిని అంటున్నాడు. హల్లెలూయా. నిందారహితుడిగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. నిందారహితుడిగా మనం ఎప్పుడైతే ఉండకుండా ఉంటున్నామో, ఏ సమయంలో 24/7 ఎక్కడైతే మనం తక్కువ వచ్చినామో, ఏ సమస్యలను మనం ఉన్నప్పుడు ఆ యొక్క సమస్యలను బట్టి తగ్గి ఉంటున్నామో, నిందలకు లోన్ అవుతున్నామో, నిందల పాలు అవుతున్నామో, అది సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు చెప్పింది వినాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ నెరవేర్చే వారమే ఉండాలి. అదే విధంగా చూసినట్టయితే మెసపటోనియాలో ఉన్నటువంటి యొక్క అబ్రహాము, కల్దియా దేశంలో ఉన్నటువంటి ఒక అబ్రహాము, ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ఒక అబ్రహాము తాను చెప్పినటువంటి యొక్క కానానుకు బయలుదేరిన కొరకై దేవుడు ఆయనకు ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షతను ఆయన పొందుకున్న తర్వాత తన తండ్రిని ఒప్పించి తనకున్నటువంటి యొక్క ఆ రోజుల్లో, ఆ కాలంలో ఉన్నటువంటి యొక్క ఆదాయము ఏ ద్వారా వచ్చేదంటే పశువుల ద్వారా, జంతువుల ద్వారా ఉండేది కనుక ఈనాడు ఉన్నటువంటి ఒక వాహనాలు కానీ, ఈనాడు ఉన్నటువంటి ఒక ఆస్తులు కానీ, ఈనాడు ఉన్నటువంటి ఒక బిల్లాస్ కానీ ఆ రోజులో లేవు. ఆయనకున్నటువంటి ఒక పశు సముదాయాన్ని, ఆయనకున్నటువంటి ఒక జంతు సముదాయాన్ని, ఆయనకున్నటువంటి ఒక కుటుంబాన్ని మెప్పించి ఆయన బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. మనము దేవుడు చెప్పిన దాన్ని
చెప్పినట్టుగా యాజిటీజ్ గా వినేవారమే ఉండాలంటే దేవుడు పిలిచిన పిలుపుకు మనము లోబడుచున్నామా? దేవుడు మాట్లాడిన మాటకు మనం విధేయతకు ఉన్నామా? ఎక్కడనైనా దేవుడు మాట్లాడినప్పుడు మనము తప్పిపోయామేమో సరిచూసుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. అదే విధంగా చూసినట్లయితే దేవుడు చేసిన మనిషిలాగే మనం ఎదగాలి. దేవుడు మనములు ఏ విధంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడో ఇర్మియా గ్రంథములో అంటాడైనా, తల్లి గర్భములో నిన్ను పిండముగా ఉండముందే నిన్ను రూపించానని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను రూపించాడు. అండముగా నుండి నువ్వు పిండముగా మారక ముందే దేవుడు నిన్ను ఒక ప్రణాళిక తరహాలో నిన్ను ఎన్నుకున్నాడు. దేవుని మనిషిగా నువ్వు ఎదగాలంటే మనం ఏం చేయాలి? ఉదాహరణకు మనం చూద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదివి పెట్టండి అయ్యగారు. హల్లెలూయా. 9వ అధ్యాయము 6వ వచనం. ఓకే. ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. అతడు ఆ మాట చెప్పును, ఆ మాట నెరవేరును. హల్లెలూయా. దేవుని మనుషుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఈ పట్టణము, ఏ పట్టణం అది? సూరు దేశంలోకి వచ్చారు. ఎవరు వచ్చారు? అబియేలు కుమారుడైన కీషు అను బెన్యామీనుడు ఒకడు ఉండెను. కీషు అను భాగ్యవంతుడు ఒక బెన్యామీనుడు ఉండెను. అతనికి సౌలు అనే కుమారుడు ఉండెను. సౌలు అనేటైన తన ఆ రాజ్యంలో, ఆ దేశంలో ఉండబడినటువంటి వ్యక్తులలో అధికముగా ఎత్తైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అదే విధముగా అందరిలోనే ఆయన రమ్యంగా ఉన్నాడు. బహు సుందరమైన వ్యక్తిగా ఉన్నాడు సౌలు. సౌలు తన యొక్క తండ్రి గారి యొక్క గార్ధబములు పోయినప్పుడు తను వెతకనీకి ఆయన తండ్రి ఆజ్ఞ కొరకై వెళుతున్నప్పుడు సూరు దేశంకి వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఆయన వెంబడినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, తనతో ఉన్నటువంటి పనివాడు, ఇదిగో ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును అంటున్నాడు. దేవుని సేవకుడి నోట ఏ మాట వచ్చునో ఆ మాట నెరవేరును అంటున్నాడు. బహుగనుడు ఆయన. ఇంకేమంటున్నాడు? దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే దేవుని సంగతులను చెప్పేవాడు ఆయన. దేవునితో చెప్పబడినటువంటి, దేవునితో ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలను ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తిగా దీర్ఘదర్శి అంటారు. ఆ తర్వాత కాలంలో ఆయనను ప్రవక్తగా పిలిచారు. ఆ తర్వాత కాలంలో ఆయన పూర్వమైనను దీర్ఘదర్శి అన్నారు, తర్వాత ప్రవక్త అన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మన సమస్య ఏదైతుందో ఆ గర్భములు వెళ్ళాయి కదా, ఆయన నోట నుంచి వచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అది నెరవేరుతుంది అంటున్నాడు. అలాగా ఆ సౌలు తన పనివాడు అక్కడ ఉన్నటువంటి యొక్క దైవజనుడు అయినటువంటి యొక్క సమూయేలు దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు పిలిచిన పిలుపుకును విధేయతగా పాటించిన వ్యక్తి. ఈయన ఎక్కడ ఉన్నాడు? శిలోహు మందిరంలో ఏలి ఉన్నటువంటి ఆ ఏలి ఆయన ఉన్నటువంటి స్థితిలో ఆయన కుమారులు దేవుని మాటకు లోబడక, దేవునికి విధేయత చూపక వచ్చినటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన వారు చేసినటువంటి అరాచకాలను దేవుడు చూడలేక సమూయేలును దేవుని మందిరములో ఏలి వద్ద పెట్టాడు. మరి ఇంతకీ సమూయేలు ఎలా జన్మించాడు? సమూయేలుకు ఉన్నటువంటి ఒక విధి విధానాలు ఏంటి? సమూయేలుకు దేవుడికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞనేంటి? ఆయన కండిషన్స్ ఏంటి అంటే, సమూయేలు ప్రవక్తను హన్నా కోరుకుంది, దేవుని మందిరంలో పోయి మొర్ర పెట్టింది, దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి రోదన చేసింది ఆమె. కేవలము నాకు కుమారుణ్ణి అనుగ్రహించినట్లయితే ఆ కుమారుణ్ణి నీ మందిరంలో వదిలేస్తాను దేవా అని చెప్పేసి మొర్ర పెట్టుకున్నటువంటి ఆ బిడ్డకు దేవుడు సమూయేలును ఇచ్చాడు. ఆ సమూయేలును ఆ పాలు విడిచిన తర్వాత షిలోహు మందిరములో ఏలి వద్ద ఉంచినప్పుడు దేవుని పిలుపును విన్నటువంటి వ్యక్తి సమూయేలు.
దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి సమూయేలు. దేవుని చేత మాట్లాడిన ప్రతి మాటను ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, ఆనాడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఆయన ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. ఆ రోజులలో దేవుని మాట చొప్పున ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం ఉన్నాము, ఈ యొక్క నవే డేస్ లో ఉన్నాము, కడవరి యుగంలో ఉన్నాము. మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవునితో గోజాడుచున్నాము. కానీ దేవుడు మనతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అనేక దైవజనులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కడవరి యుగంలో గ్రామాలకు అనేక మంది దైవజనులు ఉన్నారు. కానీ దైవజనుల మధ్యనే కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ వారు దేవుని మాట ఎందుకు వినలేకపోతున్నారు? దేవుని స్వరాన్ని ఎందుకు వారు వినలేకపోతున్నారు? దేవుడు చెప్పిన మాట ఆ ప్రజలకు దైవజనులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేవుడు ఏర్పరిచిన దైవజనులు వారి నోట నుంచి వచ్చిన మాటలు ఆ అన్య జనాంగానికి అందించినప్పుడు అన్య జనులు ఎందుకు మార్పు రాలేకపోతుందంటే, దేవునితో మనము వేసుకున్నటువంటి బంధము అది పెనువేసుకున్నప్పటికీ కూడా సక్రమమైన రీతిలో మనం ఉన్నామో లేదో మనం ఈ రాత్రికాల సమయంలో ఒకసారి సరి చేసుకుందాము. హల్లెలూయా. అదే విధముగా మరొక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనతో యెషయా గ్రంథం 41:8 అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు దేవుడు. అబ్రహాము తన స్నేహితుడిగా అంటున్నాడు. అబ్రహాము నా స్నేహితుడు, యాకోబు నా సేవకుడు అంటున్నాడు. ఇక్కడేనేమో దేవుడు ఏర్పరచుకున్న మనిషిగా సమూయేలును చూపిస్తున్నాడు. ఆయన నోట నుంచి వచ్చిన మాట అవునంటే అవును అని, కాదంటే కాదులాగా చూపిస్తున్నాడు. అక్కడ దేవునికి అవసరమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యొక్క సౌలును దేవుడు మాట్లాడిన మాట ప్రకారము సౌలును అభిషేకించినట్టు తెలుస్తున్నది. సమూయేలు మాటల ప్రకారం సౌలును అభిషేకించిన తర్వాత ఆ 40 సంవత్సరాల కాలంలో దేవుని మాటకు విధేయుడై దేవునికి లోబడి దేవుడు చెప్పిన కార్యములు చేసిన సౌలు కొన్ని దినముల తర్వాత సౌలు దేవుని మాటకు లోబడకపోయిన తర్వాత దేవునికి కోపం వచ్చి మరలా సమూయేలుతో దేవుడు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి యెషయా కుమారుడైనటువంటి యొక్క దావీదును అభిషేకించడానికి దేవుడు పంపించాడు. దేవుడి మనిషిగా మనం ఎదగాలి. దేవుని సన్నిధిలో మనము అనునిత్యము ఒక క్రొవ్వొత్తి ఎలా అరిగిపోయినప్పుడు కాలిపోయినప్పుడు ఆ వెలుగునిస్తుందో అలాంటి వెలుగులాగా ప్రతి దైవజనుడు వెలగాలి. ఒక మంటగా మండాలి. ఆ మంటలో నుంచి అనేకులు వచ్చి వారి సమస్యల నుంచి విడిపించడం కొరకై ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనం ఉండాలి. నిందారహితుడమై ఉండాలి. నిబంధన ఉండాలి. ఒక ఒడంబడిక ఉండాలి. ఆ ఒడంబడికలో మనము దేవునికి ఒడంబడికలో ఉన్నామో ఆ ఒడంబడికలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు సరళీకరణలను మనము విస్ఫుటంగా మాట్లాడుచున్నామో లేదో మనం ఒకసారి సరి చేసుకోవాలి. అదే విధంగా రెహనాల్ బొంకే అనే దైవజనుడు 6 నెలలు ప్రసంగాలు చేసిన తర్వాత ఆయన ప్రసంగాలు ఆయనే 6 నెలలు వినేవాడని చెప్పిన విన్న దైవజనుల ద్వారా అనేక దైవజనులు మాట్లాడుచున్నారు. మనం మాట్లాడుచుంటాం. దైవజనునికి మైక్ ఇస్తే కొద్ది సమయమైనా అనేక సమయమైనా ఆ సమయాన్ని మర్చిపోయి చెప్పవలసినటువంటి విషయాలను కొన్ని సార్లు మర్చిపోతూ ఉంటాం. కొన్ని సార్లు మనం ట్రాక్ లో వెళ్ళినప్పుడు కూడా కొన్ని సార్లు లూజ్ టాక్ చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో మన నిబంధనతో ఖచ్చితమైనటువంటి నిబంధనలో ఉన్న వారమై ఉండాలి. ఆయనతో ఒకగా అబ్రహామును స్నేహితుడు ఏ విధంగా అన్నాడో, యాకోబుడు నా సేవకుడు అని ఏ విధంగా అన్నాడో ఆ జాబితాలో మనం చేరే వారిగా ఉండాలి. మరొక మాట ఏంటంటే, దేవుడు ఏర్పరిచిన మనిషిలాగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం చదువుకుందాం. దేవునితో సన్నిహితంగా ఉండే వారమై ఉండాలి. 3వ మాట, మొదటి మాట ఏమో దేవుడు చెప్పింది వినాలి, దాన్ని నెరవేర్చాలి. 2వ మాట ఏమో దేవుడు ఏర్పరిచిన మనిషిగా ఉండాలి. ఆ రీతిగా మనము దేవునితో ఒక ఒడంబడిక చేసుకోవాలి. 3వ మాట ఏమో దేవుని సన్నిధిలో ఉండేవారమై ఉండాలి. నిర్గమకాండము 19వ అధ్యాయం 16వ వచనం చదువుతారు అయ్యగారు. నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనం. హల్లెలూయా. ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాదెములోని
ప్రజలందరూ వణికిరి. 18వ వచనం. 18. యెహోవా సినాయి పర్వతం మీదికి దిగిన యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదికి వచ్చినందున పర్వతమంతయు మిక్కిలి కంపించను, ఆ భూరాత్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరముతో అతడికి ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునితో సన్నిహితంగా ఉంటామో దేవుడు తన యొక్క కంఠస్వరముతో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు మనతో స్వరము ద్వారా మాట్లాడతాడు, దేవుడు మనతో దైవజనులు మనతో ఉన్నటువంటి దైవజనులతో మాట్లాడతాడు. ఎప్పుడైనా తప్పిపోయినట్టుంటే అన్యులతో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మోషతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు ఎలా విధేయత కలిగి ఉండాలో, ఎలా నడుచుకోవాలో అనేటువంటి విషయాలను మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుని కంఠస్వరమును ఇస్తున్నాడు. 20వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడు, అదే విధంగా ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు, పలకలను ఇస్తున్నాడు. అదే విధంగా 24వ అధ్యాయముకు వచ్చే వరకనే ఆయన మరలా మాట్లాడుతున్నాడు. అక్కడ మరలా మాట్లాడి 24వ అధ్యాయము 15వ వచనంకి వచ్చిన తర్వాత మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సినాయి కొండ మీదకి నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్మెను. 7వ దినముల ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుకు అందరికి కనపడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. హల్లెలూయా. దేవుడు ఒక దైవజనుడు అనేటువంటి ఒక వ్యక్తిని మోషేను పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారికి కావాల్సినటువంటి ఆజ్ఞలు, వారికి కావాల్సినటువంటి కట్టడాలు, వారికి కావాల్సినటువంటి నిబంధనలు, వారికి కావాల్సిన శాసనాలు, ఏ విధంగా వెళ్ళాలి, అరణ్యములో ఉన్న వారి కొరకు దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా విడిపించడం కొరకు మోషే అంటాడు, 40 సంవత్సరాలు రాజబందిరంలో ఉన్న మోషే 40 సంవత్సరాలు ఆ ఇత్రో తన మేనమామైనటువంటి ఇత్రో దగ్గర ఉండి గొర్రెలు కాచుకున్నటువంటి మోషే, ఆయనను దేవుడు ఆ హోరేబు పర్వతం వద్ద మాట్లాడినప్పుడు ఆయనతో అన్నాడు, అయ్యా నీవు వెళ్ళి నీ ప్రజలను, నా ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, వారి ప్రార్థనలను, వారి మూలుగులో నేను విన్నాను, నీవు వెళ్ళి వారిని తీసుకొని రా అన్నప్పుడు ఆయన అంటాడు, నేను 100 మాంద్యం గలవాడని అంటాడు ఆయన. కానీ నీ కుమారుగా నీ యొక్క అన్నయ్యను నేను ముందుగా నడిపిస్తాను, అతనితో నేను మాట్లాడు, నీవు అతనితో మాట్లాడు, అతడు జనులతో మాట్లాడతాడని చెప్తాడు. నీవు అతనికి దేవునిగా ఉండు అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు పిలిచిన పిలుపు ప్రకారము ఆయనతో సన్నిహితంగా ఉండాలి, ఆయనతో మమేకంగా ఉండాలి. ఆయన ఏ మాటలనైతే రిలీజ్ చేస్తాడో మోషే ఆ సినాయి కొండ మీద ఉన్నప్పుడు ఆ మాటలన్నీ విని ఆ ఆజ్ఞలను కమాండ్మెంట్స్ తీసుకొని కిందికి వచ్చాడు. ఆ తర్వాత ప్రజలు వినికిపోయినప్పుడు ఆరోహణ చేసిన కార్యాన్ని చూసినప్పుడు మరలా ఆ పలకలు కొట్టి మళ్ళీ 24వ అధ్యాయంలో మళ్ళా సీనాయి పర్వతం ఎక్కినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు మితిమీరినప్పుడు దేవుని కోపము రగులుకోకుండా ఇశ్రాయేల్ ప్రజల పైన దేవుని ఉగ్రతను చూపకుండా ఆనాడు మోసే అడ్డుగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలకు నాయకునిగా ఉన్నాడు, ఒక మాదిరికరంగా ఉన్నాడు, దేవునితో సన్నిహిత సంబంధంగా ఉన్నాడు, ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక మనం దైవజనులమైనటువంటి మారం కూడా ఈ యొక్క మాటలో మనం లోబడి ఉండాలి, దేవునితో మనం సన్నిహితంగా ఉండాలి. మోషే ఏ విధంగానైతే దేవుని కంఠస్వరం విన్నాడో, మోషే ఏ విధంగానైతే ఇశ్రాయేల్ ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఆయన చేతులెత్తి ప్రార్థన చేశాడో, మనము కూడా మన ప్రాంతాల చుట్టూ, మన పరిచర్యల చుట్టూ, మనం ఉన్నటువంటి ఒక దేశం చుట్టూ, మనం ఉన్నటువంటి రాష్ట్రం చుట్టూ, మనం నవేడేస్ లో ఉన్నటువంటి పరిస్థితుల చుట్టూ మనం ప్రార్థించే వారమై ఉండాలి. ఈ విధంగా చూసినట్లయితే మరిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులను చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సేవకులు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు రోడ్ల పైనకు వచ్చి వర్షంలో లెక్క చేయకుండా కూడా చేతులెత్తి ప్రార్థన చేశారు. మనము కూడా అలాంటి ప్రార్థన చేసే వారమై ఉండాలి. హల్లెలూయా. 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 దేవుని మార్గాన్ని ప్రజలకు చూపించే వారమే ఉండాలి. దేవుని మార్గాన్ని మనము ప్రజలకు చూపించే వారమే ఉండాలి. యాక్ట్ అపోస్తల కార్యము 14వ అధ్యాయంలో నుంచి చూద్దాం ఒక మాట. యాక్ట్ అపోస్తల కార్యము 14వ అధ్యాయము 9వ వచనం చదువుదాం.
చదువు పెడతారా? అపోస్తల కార్యం 9వ పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లూకా యోనియా భాషలో దేవతలు రూపములు తాల్చి మన యొద్దకు వచ్చి ఉన్నారని కేకలు వేసి బరబ్బకు ద్యూపతి అనియు పౌలు పాదముగాను వాడు ఒకడు ఉండను గనక అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు, నడలేకపోవచ్చున్నాడు. వారు ప్రార్థన చేసి వారి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు అతడు స్వస్థత పొందాడు. ఆ స్వస్థత పొందినప్పుడు వారు లూకోనియా భాషలో అనుకుంటున్నారు దేవతలు మనుషుల రూపంలో వచ్చి కార్యాలు చేసిరని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకున్నప్పుడు 14వ వచనంలో అంటాడు, అపోస్తలుడైన బర్నబాయు సౌలును ఈ సంగతులు విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి నరులమే. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువాని వలె మీకు సువార్త ప్రకటించుచున్నాము అంటున్నాడు. హల్లెలూయా. ఎలాంటి సువార్త మనం ప్రకటించాలంటే దేవుణ్ణి హైలైట్ చేసి సువార్తను ప్రకటించాలి. ఇప్పుడున్నటువంటి నవేడేస్ లో కొంతమంది సేవకులు మేము ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నాయి, మా చర్చికి వస్తే అభిషేకాలు వస్తున్నాయి, అభిషేక ప్రార్థన చేస్తున్నాం, స్వస్థత ప్రార్థన చేస్తున్నాం, హీలింగ్స్ వస్తున్నాయి, మా ద్వారానే అది జరుగుతుంది, మా ద్వారానే ఇది జరుగుతుంది, ఇదిగో రాబోయే దినాలలో కారు ఉరుకుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, పుష్పము వాడిపోతుంది అని ప్రవచనాలు చెప్తున్నారు. అదే విధంగా స్వస్థతల గురించి మాట్లాడుతున్నారు. అదే విధంగా మా ద్వారానే ఇవన్నీ కలిగినాయని హెచ్చించుకునే వారు ఉన్నారు. కానీ ఇక్కడ దైవజనులటువంటి అపోస్తలుడైనటువంటి యొక్క బర్నబాయును, ఇక్కడ ఉన్నటువంటి యొక్క పౌలును వారు తమ యొక్క వస్త్రములను చించుకొని, అయ్యలారా మీరు మమ్మల్ని ఎందుకు హెచ్చిస్తున్నారు? మీలాంటి మానవులమే కదా అని చెప్పేసి ఆకాశమును భూమిని సముద్రమును సృజించిన జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మీకు మేము ప్రకటిస్తున్నాము. ఈ వార్త ద్వారా మీరు స్వస్థత పొంది జీవము గల దేవుణ్ణి తెలుసుకోమని వారు మాట్లాడుతున్నాడు. జీవం గల దేవుని యొక్క సువార్త ప్రకటించుట కొరకు నీవు నేను మనమందరము ఏర్పరిచిన సమూహములో ఒకరిగా ఉన్నాము గనక దేవుని మార్గాన్ని ప్రజలకు చూపించే మధ్యవర్తిగా మనం ఉన్నాము, దేవుని మార్గాన్ని చూపించే నాయకులుగా ఉన్నాము, దేవుని మార్గాన్ని చూపించేటువంటి యొక్క సేవకులుగా ఉన్నాము, దేవుని మార్గాన్ని ప్రకటించే దైవ జనులుగా ఉన్నాము, దేవుని మార్గాన్ని ప్రకటించే దైవ జనురాలుగా ఉన్నాము, దేవుని మార్గాన్ని సువార్తను ప్రకటించేటువంటి యొక్క వ్యవస్థలోనికి మనం వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ యొక్క క్రైస్తవులను హింసించి వారిని చిరఛేదన చేసే వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి యొక్క సౌలు స్టెఫెను చనిపోయినప్పుడు స్టెఫెన్ యొక్క వస్త్రములు సౌలు పాదముల వద్ద ఉన్నప్పుడు ఆయన సమ్మెతమన్నాడు. అక్కడ ఉన్నటువంటి యొక్క సౌలు దమస్కో మార్గంలో వెళ్తున్నప్పుడు యేసు ఆయన ప్రత్యక్షతను ఇచ్చిన తర్వాత ఆయన మారి అరేబియా దేశంలోకి వెళ్ళి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని నామాన్ని మహిమపరిచి ఆయనలో నుండి ఆయన డైరెక్షన్ తీసుకొని ఆయన సువార్తను ప్రకటించుట కొరకు అనేక గ్రామాలను తిరుగుతూ ఉన్నాడు. అంత్యోక నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహముగా తన పక్షముగా చేరుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చచ్చనని అనుకొని పట్టణం వెలుపల అతన్ని ఈడ్చిరి. ఇప్పుడు ఉన్న సేవకులు ఇలాంటి శిక్షలు అనుభవిస్తున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి సేవకులకు లగ్జరీ జీవితాలను అనుభవిస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు, బైక్లలో తిరుగుతున్నారు. గతంలో ఒక 30-40 సంవత్సరాలు వెనుక తీసుకున్నట్లయితే సేవకులు కాలినడకలో వెళ్ళారు. సేవకులు అవసరమైతే ఆ మారుమూల ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడ బస చేసి ఆ గ్రామం కొరకు ఆ వ్యవస్థ కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నారు, కన్నీరు గార్చే వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి
ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ సేవ మొత్తం రెడీమేడ్ వ్యవస్థగా మారిపోయింది. ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎక్కడ మందిరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ డెకరేషన్ ఉంది, ఏ విధమైనటువంటి యొక్క ఏసీలు ఉన్నాయి, ఆ మందిరంలోకి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరినైతే ఆత్మానుసారంగా దైవజనులు కన్నారో, ఎవరినైతే వారి కొరకు కన్నీరు ఇచ్చారో వారి కొరకు చూసేటువంటి వ్యక్తులుగా లేరు గనక ఒక అడుగు మనల్ని మనం తగ్గించుకొని దేవుని మార్గాన్ని ప్రజలకు చూపించేవారుగా చూపిస్తూ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ పౌలు గారు అయితే ఆనాడు ఉన్న పరిస్థితులను దిగమింగుకుంటూ వారు చెరసాలలో వేసిన అక్కడ 21వ వచనములో ఉంటది, 6వ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఈకొనియకును, అంతియోక్యకును తీసుకువచ్చి శిష్యులను మనసులో దృఢపరిచేవారు. తరతర వీరిని చెరసాలలో వేసిన, బోండాలు బిగించిన వారు సువార్తను ప్రకటించడం మానలేదు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆ కాలు చేతులు కట్టేసినప్పటికీ కూడా వారు దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. హల్లెలూయా. అదే విధంగా మరుగైన సంగతులను కూడా బయటకు తీసి దేవునికి ఘనతగా వచ్చేటువంటి సేవకులుగా మనం ఉండాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనములో 24 పెద్దలు దేవదూతలతో ఉండి ఆయనను స్తుతించే వారు ఉన్నారు. 24 పెద్దలు మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపరిచి ఆయన గొర్రె పిల్లగా ముందున్నాడు కనుక ఆయన మాట వినేవారుగా ఉన్నారు. మనము కూడా మొదటి వాక్యంలో మనము దేవుని చెప్పిన మాటలు మనం వినేవారం ఉండాలి. దేవుని మనిషిగా మనం ఎదగాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞలను మనము ఉన్నటువంటి సంఘాలకు మనము ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని మార్గాన్ని ప్రజలకు చూపించేవారుగా ఉండాలి. మరుగైన సంఘటనలను బయటికి తీసి దేవుని ఘనతను అనేకులకు చూపించేవారే ఉండాలి. అబ్రహాం జీవితంలో మనం చూసుకోవాలి. అబ్రహాములో ఉన్నటువంటి యొక్క ఓపిక, సహనం, విశ్వాసం మనలో ఉందా? సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు గారు తన జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజల కొరకు తన జీవితం అంతయు దారపోసి కన్నీరు గార్చాడు. సౌలు పడిపోయిన తర్వాత కూడా సౌలు కొరకు అనేక రాత్రులు అహోరాత్రులు కన్నీరు కాల్చినప్పుడు అంటాడు దేవుడు, నేను విడిచిన సౌలు కొరకు నీవెందుకు ఇంకా కన్నీరు గారుస్తున్నావు? నువ్వు వెళ్ళి నువ్వు బెత్లెహేంలో ఉన్నటువంటి యెషయా గారి దగ్గరికి వెళ్ళి తన కుమారుల కొరకు నువ్వు అభిషేకించమని మాట్లాడుతున్నారు. మన దైవజనులమైన మనము దేవుని సన్నిధిలో నుండి మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిహితంగా ఉండేవారమే ఉండాలి, దేవుని కంఠస్వరం వినేవారం ఉండాలి, దేవుని మార్గాన్ని ప్రజలకు చూపించేవారమే ఉండాలి, దేవుని సంగతులను బయటకు తీసి దేవునికి ఘనతకు వచ్చేవారమే ఉండాలి. ఇటు వాక్యాన్ని విన్న మీరందరికీ, సమయం ఇచ్చిన అయ్య గారికి, మరి దేవుడు నాతో మాట్లాడిన విషయాలను మరి ఏమైనా తప్పులుగాను ఏమైనటువంటి అపరాధము ఉంటే మీరు క్షమించగలరని ఇటు వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్.